సినిమా అయిన మహా MaruTiTalkies.com సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మా గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మా ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. విక్టరీ వెంకటేష్ బాబు మహా దూకుడుగా ఉన్నారు. మొన్నటి వరకు మల్టీ స్టారర్లు అంటూ ముచ్చటపడ్డ వెంకీ ఇప్పుడు ఎనీస్ అంట సింగిల్ వెంకటేష్ అంటున్నారు. ప్రస్తుతం స్టార్డమ్ లెక్కలు మారటం, కుర్ర హీరోల హావా ప్రేక్షకుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండటంతో ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నలుగురు పెద్ద హీరోల్లో ఒక్కడు అనిపించుకున్న వెంకటేష్ గత కొంతకాలంగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఆ మధ్య వచ్చిన బాడీగార్డ్ సినిమా తర్వాత కొత్త లెక్కలు వేసుకోవాల్సిన అవసరాన్ని గమనించిన వెంకీ ఆ వైపు ప్రయత్నాలు మొదలుపెట్టి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, మసాలా వంటి మల్టీ స్టారర్ సినిమాలు చేశారు. కానీ అవి కూడా అనుకున్నంత ఉత్సాహవంతమైన ఫలితాలని ఇవ్వలేకపోయాయని అర్థమైంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వెంకీ మరో కొత్త స్ట్రాటజీతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ని, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు తాజాగా ఆయన ఎంచుకున్న సినిమాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. 2014 సంవత్సరానికి గాను వెంకీ మొత్తం 3 సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించాలనుకుంటున్నారు. అందులో మొదటిగా మారుతి దర్శకత్వంలో రాధా సినిమా ఈ రోజే ప్రారంభమైంది. మారుతి మార్క్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని వెంకీ అనుకుంటున్నట్టు అర్థమవుతుంది. ఆ తర్వాత ఓ మై గాడ్ హిందీ సినిమాని రీమేక్ చేస్తున్నారు. అది ప్రయోగాత్మకమైన సినిమా, ఒక ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు. అది కూడా మంచి సినిమా చూడాలనుకుంటున్న ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నమే. ఆ తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు. అది కూడా మంచి సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకుల్ని ఆకట్టుకునేదే. ఆ రకంగా కొత్త పద్ధతులతో తెలుగు ప్రేక్షకులకి మళ్లీ దగ్గర అవ్వాలని చూస్తున్నారు వెంకీ. ఆయన ప్రయత్నానికి ఎటువంటి ఫలితం జరుగుతుందో. గత సంవత్సరం కింగ్ నాగార్జున కూడా వెంకీ లాగానే ఇలా బాగా ఉత్సాహపడ్డారు. కానీ ఆయన ప్రయత్నాలన్నీ విపరీతంగా నిరుత్సాహపరిచాయి ఆయన్ని. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం జరిగింది. మరి ఇప్పుడు వెంకటేష్ చేస్తున్న ఈ ప్రయత్నాలకి ఎటువంటి ఫలితాలు దక్కుతాయో వేచి చూద్దాం. ఇది ఈ బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. టాకీస్ రాజా అండ్ మిస్టర్ బి కాన్సెప్ట్ సంబంధించి మీ ఫీడ్బ్యాక్ ని తెలియజేయగలరు. కీప్ వాచింగ్ MaruTiTalkies.com ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.